ఒక రన్ ఓవర్ అయింది, ఒక చైన్ పుల్లింగ్ అయింది అండ్ ఒక ఓటీ కూడా అయింది. అయినా సరే మనం బిఫోర్ టైం వచ్చేసాము ఝాన్సీ రైల్వే స్టేషన్కి. ట్రాక్స్ కానీ రైల్వే గేట్స్ కానీ దాటేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి రా బాబు. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై అయిపోయింది. నేను అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి కొంచెం పెద్ద రివార్డే ఇస్తాను. తెలంగాణ ఎక్స్ప్రెస్ మీట్స్ తెలంగాణ ఎక్స్ప్రెస్ 12621 వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్. 12621 వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ M2615 వస్తుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. 12101 జననేశ్వరి ఎక్స్ప్రెస్. 12721 హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అక్కడ వచ్చేసరికి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఉంది. హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్తుంది. 12105 విదర్భ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 12295 సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 12771 సికింద్రాబాద్ రాయ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 20805 వస్తుంది. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. బలార్సా రైల్వే స్టేషన్కి ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది. నార్థన్ రైల్వేస్, నార్త్ సెంట్రల్ రైల్వేస్, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ అండ్ సెంట్రల్ రైల్వేస్ ఈ 4 డివిజన్లు అయితే చాలా బాగా హ్యాండిల్ చేసే తెలంగాణ ఎక్స్ప్రెస్ని బిఫోర్ టైమే తీసుకొచ్చారు ప్రతి స్టేషన్కి. 12183 వస్తుంది. 222 అయితే ఓవర్టేక్ చేయబోతుంది. ఊరికే అయిపోతారా స్టేట్ ట్రైన్ మరి ఏం కొడుతున్నాడు రా బాబు, అలా కొడుతూనే ఉన్నాడు అలాగనా సరే అని చెప్పాను కదా. అక్కడైతే రన్ ఓవర్ అయితే అయింది. ఒక అతనికి లెగ్ అయితే కట్ అయిపోయింది అనమాట. అరే మామూలుగానే దుమ్ము లేచిందా, దుమ్ము లేపుతున్నారా మీరు? మనం సూర్యుడితో పాటు ట్రావెల్ చేస్తున్నామా, సూర్యుడు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. అదే స్పీడ్ లో కానీ ఉంటే సికింద్రాబాద్ వెళ్ళే దురంతాన్ని క్రాస్ చేస్తుంది అనుకున్నాను నేను. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆశ కూడా హద్దు ఉండాలండి. శాంతించని శాతవాహనం. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇండియా క్యాపిటల్ నుంచి స్టేట్ క్యాపిటల్కి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12724 తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసరికి ప్రతిరోజు నడుస్తుంది. ఈవినింగ్ 4 o'clock ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసరికి ఈవినింగ్ 5:10 అయితే చేరుకుంటుంది. టోటల్గా 1677 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చేసరికి 25 hours అయితే టైం తీసుకుంటుంది అనమాట మన తెలంగాణ ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అనదర్ సైడ్ ఆఫ్ ఎంట్రీ ఇది. ఇటుపక్క అయితే 8, 9, 10 గేట్స్ అయితే ఉన్నాయి. మన ప్లాట్ఫామ్ మీదకి ఎంట్రీ అవ్వాలంటే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మెట్రోకి వెళ్ళే లైన్. అది డైరెక్ట్గా మెట్రో కనెక్ట్ చేస్తుంది ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ వేని అండ్ ఎల్లో లైన్ కూడా. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ నెంబర్ అయితే వేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి డిపార్చర్ అవుతుంది. 12724 ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి 4 o'clockకి. ప్రెజెంట్ టైం చూసుకుంటే 1:15 అవుతుంది. స్టేషన్లోకి ఎంట్రీ ఇది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉంది, ఎస్కలేటర్ కూడా ఉంది, అలా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ లగేజ్ అయితే ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అండ్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో వచ్చేసరికి టోటల్గా 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఢిల్లీ వచ్చేసరికి మన ఇండియాకే క్యాపిటల్ అనమాట. సో చాలా సపోర్టింగ్ స్టేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే న్యూఢిల్లీ, ఇందులో న్యూఢిల్లీ అనేది మెయిన్. అండ్ ఢిల్లీ జంక్షన్ ఉంటుంది, ఢిల్లీ సరర్ రోహిలా అండ్ ఢిల్లీ కిషన్గంజ్, ఢిల్లీ కంటోన్మెంట్ అండ్ ఇంకో 2-3 స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఢిల్లీలోనే. సపోర్టింగ్ స్టేషన్స్ ఇవన్నీ అంటే పాపులేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అలాగా ఒకే దగ్గర ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా సెక్యూరిటీ పరంగా కూడా. అది పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుని చాలానే స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని. అండ్ ఇది వచ్చేసరికి నార్థన్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDLS. అనౌన్స్మెంట్ స్పీకర్లు అయితే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఇండియా క్యాపిటల్ కదా, ఎక్కడెక్కడి నుంచో ట్రైన్స్ వస్తాయి ప్రతి ప్లేస్ నుంచి, అలా వాగుతూనే ఉన్నాయన్నమాట స్పీకర్స్ వచ్చేసరికి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అనదర్ సైడ్ ఆఫ్ ఎంట్రీ ఇది. ఇటుపక్క నుంచి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తుంది, ఇందాక చూపించాను కదా. అటుపక్క నుంచి వెళ్తే ప్లాట్ఫామ్ నెంబర్ 16 వస్తుంది అనమాట.
నా వెనక కనిపిస్తుంది కదా డార్మెటరీ, అందులోనే నేను స్టే చేశాను. 24 అవర్స్కి 285 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడింది అనమాట రైల్వేస్దే. టైం వచ్చేసరికి 3:23 అవుతుంది. మన ట్రైన్ వచ్చేసరికి 4 o'clockకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంటుంది. ఈరోజు మనం ట్రావెల్స్ అయ్యే కోచ్ వచ్చేసరికి తోడేసి B6 సీట్ నెంబర్ 1 లోవర్ బెర్త్ వచ్చింది మనకి. లిఫ్ట్ వద్దులే, స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోదాం. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద. ఒకసారి మనం ముందుకెళ్ళి మనకి ఏలోకి వస్తుందో చూసుకుని వచ్చేద్దాం. ఈరోజు మల్లెపూల్ చెప్పే లోకో వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్, సదరన్ రైల్వేస్లో ఈ రోడ్కి సంబంధించిన లోకోమోటివ్ ఇది. ఈరోజు మల్లెపూల్ చెప్పే లోకోమోటివ్ ఇది వ్యాప్ 7. ఈరోజు మన సీట్ వచ్చేసరికి ఇది అనమాట, సీట్ నెంబర్ 1 లోవర్ బెర్త్. ఛార్జింగ్ సాకెట్స్ అవి ఇచ్చారు, ఇండివిజువల్గానే ఉన్నాయి. బెడ్ సీట్స్, బెడ్ రోల్స్ అవి పెట్టేశారు అప్పుడే. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ కోచ్ కాంపోజిషన్ కానీ చూసుకుంటే ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ H1 ఉంది. దాని బ్యాక్ సైడ్ సెకండ్ ఏసీ వచ్చేసరికి 2 ఉన్నాయి అనమాట. థర్డ్ ఏసీ వచ్చేసరికి 6, ఒక ప్యాంట్రీ కారు, 6 స్లీపర్ క్లాస్ కోచెస్, 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ ఎక్స్ప్రెస్కి. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. ఆ ట్రైన్ వచ్చేసరికి ముంబై వెళ్ళే తేజస్ రాజధాని అది. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి రాంచీ రాజధాని, జార్ఖండ్ రాంచీ. స్కిప్పింగ్ శివాజీ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్. ఢిల్లీ రైల్వే స్టేషన్కి, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్కి శివాజీ బ్రిడ్జ్కి 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది డిస్టెన్స్. స్కిప్పింగ్ తిలక్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్. హజరత్ నిజాముద్దీన్ కోచ్ డిపో ఏరియా దగ్గర ఉన్నాం మనం.
స్కిప్పింగ్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. డబల్ 2 3 ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ విచ్ కెన్ హ్యావ్ పుష్ పుల్ ఫర్ రాజధాని. ఇది వచ్చేసరికి ఖాళీ రేకు. హజరత్ నిజాముద్దీన్ తీసుకెళ్తున్నారు. ఇంకా స్కిప్పింగ్ ఫరీదాబాద్ రైల్వే స్టేషన్. రైల్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ స్పాట్ ఇది. మీరు అనరా బాబు, అస్సలు ఆగట్లేదు తెలుసా. మరి ముందు ముందు చూడాలి ఎలాగుంటుంది అనేది. మనం ఇప్పుడు హర్యానాలో ఉన్నాము. ఢిల్లీ నుంచి హర్యానాకి వచ్చేసాము. హర్యానాలో ఒక్క స్టాప్ కూడా లేదు తెలంగాణ ఎక్స్ప్రెస్కి. ప్రెజెంట్ మన స్పీడ్ అయితే 127 మెయింటైన్ చేస్తున్నారు. నాన్ స్టాప్ రన్ ఢిల్లీ నుంచి. స్కిప్పింగ్ పల్వాల్ రైల్వే స్టేషన్. ఎవరో చైన్ లాగేశారు.
2 షార్ట్ హార్న్స్ 1 లాంగ్ హార్న్ కొడుతున్నారు. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేస్తారు, అర్థమైపోతుంది. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై అయిపోయింది. టూ షార్ట్ హార్న్స్ 1 లాంగ్ హార్న్. అలవాల్ స్టేషన్ దాటగానే మన ట్రైన్కి అయితే హై స్పీడ్లో చైన్ పుల్లింగ్ అయితే అయిందనమాట. ముందు నుంచి అయింది అనుకున్నాను నేనైతే. జనాలు అయితే ఎవరు పుల్ చేయలేదంట, ఆటోమేటిక్గానే ఎయిర్లోకి పడిపోయిందంట. అది రెక్టిఫై చేశారు, రెక్టిఫై చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఐ మీన్ హార్న్ బ్లో చేశారు, స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. హర్యానాలో స్టాప్ లేదన్నాను, అందుకని మరి ఎలాగ ఆపాలా. ఎయిర్లోకి రిలీజ్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సన్సెట్ అవుతుంది, సన్ రైజ్ అయ్యేసరికి మనం ఎక్కడ ఉంటామో చూడాలి. మరి ఇందాక చైన్ పుల్లింగ్ అయినప్పుడు అయితే మాత్రం మంచి స్పీడ్, అది మంచి ఫ్లో మిస్ అయిపోయింది. అదే స్పీడ్లో కానీ ఉంటే సికింద్రాబాద్ వెళ్ళే దురంతాన్ని క్రాస్ చేస్తుంది అనుకున్నాను నేను. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆశ కూడా హద్దు ఉండాలండి. మనం సూర్యుడితో పాటు ట్రావెల్ చేస్తున్నామా, సూర్యుడు మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడా? అరే మామూలుగానే దుమ్ము లేచిందా, దుమ్ము లేపుతున్నారా మీరు? 12804 వస్తుంది. విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళే సమత ఎక్స్ప్రెస్. వన్ 2641 కన్యాకుమారి హజరత్ నిజాముద్దీన్. మథురా జంక్షన్ స్టేషన్ అవుటర్లో ఆపేశారు మనల్ని ఒక 20 మినిట్స్ నుంచి. వెల్కమ్ టు మధురా జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MTJ. ఇది వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ దాకా కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసరికి 141 కిలోమీటర్స్. ఇచ్చిన టైం వచ్చేసరికి 1 hour 30 minutes అయితే ఇచ్చారనమాట. ఐ మీన్ 90 minutes ఢిల్లీ నుంచి. అంటే రైట్ టైం వచ్చేసరికి 5:30కి. మధురా జంక్షన్ ముందైతే ఆఫీసర్ అని చెప్పాను కదా, అక్కడైతే ర్యాన్ అవర్ అయితే అయింది. ఒక అతనికి లెగ్ అయితే కట్ అయిపోయింది అనమాట. తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 6:07 స్టార్ట్ అయింది మధురా జంక్షన్ నుంచి. మథురా జంక్షన్ వెళ్ళొస్తాను మరి. ట్రాక్స్ కానీ రైల్వే గేట్స్ కానీ దాటేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి రా బాబు. ఒక్క నిమిషం ఆగి వెళ్తే ఏం అయిపోదు.
నేనైతే ప్యాంట్రీ కవర్ నుంచి పన్నీర్ పకోడీ తీసుకున్నాను. 5 పీసెస్ 50 రూపీస్ పడింది. చూద్దాం. పర్లేదు, బాగుంది. $20493 వస్తుంది. మధురై నుంచి చండీగఢ్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్. స్కిప్పింగ్ రాజా కి మంది రైల్వే స్టేషన్. వెల్కమ్ టు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏజీసీ. ఇక్కడికి 650కి వచ్చింది అనమాట. 65 ఇస్ ద రైట్ టైమ్. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్ని రీసైకిల్ చేస్తే మనకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అవి ఇస్తారనమాట. ఇది కోకోకోలా వాళ్ళు పెట్టింది. ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బాటిల్ని రీసైకిల్ చేసేది. ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ అనమాట. ఎంటీ ప్లాస్టిక్ బాటిల్ని పంపించి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి రివార్డ్ పాయింట్స్ అవి ఇస్తారు. ఇక్కడ మన తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఇక్కడికి 191 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్ వచ్చేసరికి నార్త్ అండ్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 6:53కి స్టార్ట్ అయింది. 6:07 డిపార్చర్ అవ్వాలి ఆగ్రా కంటోన్మెంట్ నుంచి. స్కిప్పింగ్ జాజు రైల్వే స్టేషన్. ఏం కొడుతున్నాడు రా బాబు, అలా కొడుతూనే ఉన్నాడు అలాగనా.
మనకు ఆపోజిట్లో 19307 వస్తుంది. ఇండోర్ జంక్షన్ నుంచి ఉన్న హిమాచల్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. నాన్ స్టాప్గా ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఊరికి అయిపోతారా స్ట్రేట్ ట్రైన్. మరి మనం ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నాము. మనకు ఆపోజిట్లో 11901 వస్తుంది. ఝాన్సీ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. బిర్లా నగర్ స్టేషన్ స్కిప్ చేస్తాం మనం ఇప్పుడే. వెల్కమ్ టు గ్వాలియర్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఇటువకు ఒక లైన్ అయితే సపరేట్ అవుతుంది. గ్వాలియర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆన్ టైంకి వచ్చేసింది. ఇక్కడికి 305 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది మన తెలంగాణ ఎక్స్ప్రెస్. అండ్ ఈ స్టేషన్ హిస్టరీ కానీ చూసుకుంటే స్టార్ట్ అయ్యి 147 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. అండ్ మన తెలంగాణ ఎక్స్ప్రెస్ హిస్టరీ కానీ చూసుకుంటే మొదట్లో వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో, తెలంగాణ సపరేట్ అయిందో, అప్పుడు దీని అయితే తెలంగాణ ఎక్స్ప్రెస్గా పేరైతే మార్చారు. ఇది వచ్చేసరికి October 3, 1976లో అయితే ఇనాగ్రల్ అయితే అయిందనమాట మన తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇప్పటికి 49 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. మనం గ్వాలియర్ నుంచి 8:11కి డిపార్చర్ అయ్యాము. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ని అయితే లూప్లో పెట్టారు ఆనంద్ పైత్ అనే రైల్వే స్టేషన్లో. ఎందుకంటే మనల్ని అయితే 2222 అయితే ఓవర్టేక్ చేయబోతుంది. పుష్పుల్ రాజధాని ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ ట్రైన్ విచ్ కెన్ హ్యావ్ పుష్పుల్ టెక్నాలజీ ఇన్ రాజధానిస్. మీకు అక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. అండ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ రన్ కోసం చెప్పాలంటే చైన్ పూలింగ్ అయింది, ర్యాన్ అవర్ కూడా అయింది. చైన్ పూలింగ్ 20 మినిట్స్ ఆగింది, ర్యాన్ అవర్ 20 మినిట్స్ అయింది అనమాట. టోటల్గా 40 మినిట్స్ ఆగిన గ్వాలియర్కి మాత్రం ఆన్ టైంకి తీసుకొచ్చారు. మంచి రన్ అయితే చూపించారు తెలంగాణ ఎక్స్ప్రెస్. ఆఫ్టర్ ద ఓటీ మనం లూప్ నుంచి మెయిన్ లైన్కి వెళ్తున్నాము.
కోట్రా అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాం మనం. డోర్ దగ్గర ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నాను కానీ చలికి మాత్రం గజగజలు ఆడిపోతుంది కాలు. స్వెటర్ కూడా తెచ్చుకోలేదు నేను. సోనాగర్ అనే రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. డబల్ 1057 వెళ్ళిపోతుంది. సిఎస్ఎంటీ నుంచి అమృత్సర్ వరకు వెళ్ళి ఎక్స్ప్రెస్. 20423 సియోని నుంచి ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అక్కడ వచ్చేసరికి దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంది. హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్తుంది. మీకు కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి ఇందాక మనం నోటీస్ చేసింది కదా, అదే ట్రైన్. ఆ ట్రైన్కి బ్యాక్ సైడ్ ఒక ఇంజిన్ ఉంటుంది, పుష్ చేస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి, అండ్ ముందున్న ఇంజిన్ పుల్ చేస్తూ ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ ట్రైన్ ఇన్ ఇండియా. అకార్డింగ్ టు రాజధాని 2 ఇంజిన్స్ ఉంటాయి. అండ్ మనం బిఫోర్ టైం వచ్చేసాం ఝాన్సీ రైల్వే స్టేషన్కి. పుష్-పుల్ టెక్నాలజీ మిషన్ స్పీడింగ్ అప్ ద జర్నీ. అండ్ గైస్ మనమైతే ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. బిఫోర్ టైం వచ్చేసాను అనమాట. ఒక రన్ అవర్ అయింది, ఒక చైన్ పుల్లింగ్ అయింది, అండ్ ఒక ఓటీ కూడా అయింది. అయినా సరే మనం బిఫోర్ టైం వచ్చేసాము ఝాన్సీ రైల్వే స్టేషన్కి. ఝాన్సీ రైల్వే స్టేషన్ హిస్టరీ కానీ చూసుకుంటే ఇది వచ్చేసరికి 1880లో స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఝాన్సీ రైల్వే స్టేషన్ వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి కూడా ఝాన్సీయే. ఇది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇదైతే సెంట్రల్ రైల్వే జోన్లో ఉండేదన్నమాట. అప్పుడు ముంబై అండర్లో ఉండేదన్నమాట. ఆ తర్వాత అయితే దీన్ని అయితే నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే మార్చుకున్నారు. December 31st, 2021 వరకు అయితే దీన్ని ఝాన్సీగా పిలిచేవారు. ఆ తర్వాత January 1st, 2022 నుంచి అయితే దీన్ని వేరంగాన లక్ష్మీబాయి ఝాన్సీ రైల్వే స్టేషన్కి అయితే పిలుస్తున్నారు అనమాట. నేమ్ అయితే చేంజ్ చేశారు January 1st, 2022 నుంచి. అండ్ ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాన్పూర్ సెంటర్కి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. అంతేకాదు ఇండియాలోనే ఫస్ట్ శతాబ్ది అయితే ఢిల్లీ టు ఝాన్సీ అని నడిపారు. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అనే గతిమాన్ కూడా ఢిల్లీ నుంచి ఝాన్సీకి అయితే నడుస్తుంది. ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఇంకా 1 minute ఉంది మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి.
దర్భంగా మధురై ట్రైన్ అయితే వచ్చింది ఝాన్సీ రైల్వే స్టేషన్కి. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి. వెల్కమ్ వెల్కమ్. వన్ 2919 మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ నుంచి కాట్రా వరకు వెళ్తుంది. టూ 0103 ముంబై ఎల్టీటీ అసంగర్. వన్ 2615 వస్తుంది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. వన్ 2183 వస్తుంది. టూ 0805 వస్తుంది విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. 12621 వస్తుంది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్. మనకి టైం చూసుకుంటే 11:22 అవుతుంది అనమాట. నేనైతే పడుకుంటాను. నేను పడుకుని లేసి ఎక్కడ మెలకు వస్తే అక్కడ రికార్డ్ చేస్తాను. మ్యాక్సిమం భోపాల్ అనేది స్కిప్ అయిపోవచ్చు. 1 గంటకు అలా వస్తుంది. ఇంకా టైం ఉందనమాట. నేనైతే పడుకుని మ్యాక్సిమం నాగ్పూర్ ముందే లెగుస్తాను అనమాట.
అందరికీ శుభోదయం. మనం కమలేశ్వర్ అనే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నాగ్పూర్కి 25 కిలోమీటర్స్. టైం వచ్చేసరికి 7:05 అవుతుంది. నాగ్పూర్కి రైట్ టైం వచ్చేసరికి 7:10. నాగ్పూర్ స్టేషన్ కౌంటర్లో ఉన్నాము. నాగ్పూర్ మెట్రో వెళ్ళిపోతుంది చూడండి పైనుంచి. నాగ్పూర్ స్టేషన్ అవుటర్లో ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఒక క్యాబిన్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉంటుంది డైమండ్ క్రాసింగ్. అక్కడే ఉంటుంది డైమండ్ క్రాసింగ్, ఆ క్యాబిన్ దగ్గర. Superfast Express is coming on platform number 2. प्रवाशांनो कृपया लक्ष द्या. गाडी क्रमांक 12089 मुंबई छत्रपती గైస్ మనమైతే నాగ్పూర్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 7:40కి. హాఫ్ అన్ అవర్ డిలేతోని నాగ్పూర్ వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది, అంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో కూడా వస్తుంది. నేనైతే ఆరెంజ్ బర్ఫీ తీసుకున్నాను అనమాట. మొత్తం 3 బాక్సులు కలిపి 767 రూపాయలు అయితే పడింది. మనమైతే నాగ్పూర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 7:56కి. 7:15కి ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాలి. సో 41 మినిట్స్ డిలేలో ఉంది తెలంగాణ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ స్టేషన్ నుంచి. One 2771 సికింద్రాబాద్ రాయ్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
12295 సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ SMVT బెంగళూరు దానాపూర్. వన్ 2105 విదర్భ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ CSMT నుంచి గోండియా జంక్షన్ వరకు. వన్ 2721 హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళే దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2949 పోర్బందర్ నుంచి సంతర్గచ్చి వరకు వెళ్తుంది. సీలో రోడ్ అనే రైల్వే స్టేషన్లో 12949 అయితే లూప్లో పెట్టారు. పోరబందర్ నుంచి సంతరగచ్చి వరకు వెళ్ళే ట్రైన్ని. ఎందుకంటే ట్రైన్ నెంబర్ 12101 అయితే వస్తుంది. జననేశ్వరి ఎక్స్ప్రెస్ ముంబై LTT నుంచి షాలిమార్ వరకు వెళ్తుంది. ఒకప్పుడు చాలా కాంట్రవర్సీ జరిగిన ట్రైన్ అది. వన్ 2949 లూప్లో ఉంది. పోరబందర్ నుంచి సంతరగచ్చి వరకు వెళ్తుంది ఆ ట్రైన్. వన్ 2101 జననేశ్వరి ఎక్స్ప్రెస్ ముంబై LTT నుంచి షాలిమార్ వరకు వెళ్తుంది. స్కిప్పింగ్ సేవాగ్రామ్ జంక్షన్ రైల్వే స్టేషన్. అలా రూట్లో వెళ్ళిపోతే అకోలో జంక్షన్ భుసావల్ జంక్షన్కి వెళ్ళే రూట్ అది. సేమ్ మనకి విశాఖపట్నంలో ఎలాగుంటుంది, హౌరాకి వెళ్ళే రూట్ ఒకటి, విజయవాడకి వెళ్ళే రూట్ ఒకటి. సేవాగ్రామ్ అనే స్టేషన్ దగ్గర కూడా అలాగే ఉంటుంది. అటు వెళ్ళిపోతే అకోలాకి భుసావల్కి వెళ్ళే రూటు, ఇటు మనం బలాషాకి వెళ్ళే రూట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వన్ 2969 వస్తుంది. కోయంబత్తూర్ జంక్షన్ నుంచి జైపూర్ జంక్షన్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఎంజే చెన్నై సెంట్రల్ న్యూ ఢిల్లీ. అయితే వెజ్ కట్లెట్ తీసుకున్నాను ప్యాంట్రీలోనే. 40 రూపీస్ చార్జ్ చేశారు. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బ్రెడ్ని కాల్చారు, బాగుంది. Hello guys. వెల్కమ్ టు చంద్రపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి సిడి. ఇక్కడికి 50 మినిట్స్ డిలేలో వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి సిడి అండ్ ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. వన్ 2621 వస్తుంది. ఎంజే చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్. చంద్రపూర్కి రైట్ టైం వచ్చేసరికి 9:36 అండ్ బలార్షాకి రైట్ టైం వచ్చేసరికి 10:40. ఈ రెండింటికి డిస్టెన్స్ వచ్చేసరికి 13 కిలోమీటర్స్. ఇచ్చిన టైం వచ్చేసరికి 1 అవర్ టైం ఇచ్చారు. దీన్నే స్లాక్ టైం అని అంటారనమాట. వెల్కమ్ టు బలార్షా రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPQ. ఇక్కడికి 10:40కి రావాలి అండ్ 10:45కి డిపార్చర్. కానీ మన తెలంగాణ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 10:53కి వచ్చిందనమాట. సెంట్రల్ రైల్వేస్ బాగానే తీసుకొచ్చేసింది. సెంట్రల్ రైల్వేస్ అనే కాదు, నార్థన్ రైల్వేస్, నార్థన్ సెంట్రల్ రైల్వేస్, వెస్ట్ కోస్ట్ రైల్వేస్, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్, సెంట్రల్ రైల్వేస్ ఇవన్నీ బాగానే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాయి తెలంగాణకి. అండ్ ఇక్కడతో సెంట్రల్ రైల్వేస్ ఒక రెస్పాన్సిబిలిటీ పూర్తి అయిపోయినట్టే. నెక్స్ట్ నుంచి వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్. బలార్షాతో సెంట్రల్ రైల్వేస్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే పూర్తయింది. నెక్స్ట్ అయితే SCRకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ అన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తాయి. అండ్ తెలంగాణ వచ్చేసరికి SCRకి సంబంధించిందే. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో చూద్దాం. 10 మినిట్స్ లేట్ అనేది పెద్ద లేట్ ఏం కాదు. ఇది ఒక పీస్ ఆఫ్ కేక్. కవర్ చేయాలనుకుంటే సింపుల్గా కవర్ చేసేయచ్చు. ఆన్ టైం తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా ప్రతి స్టేషన్కి. బలార్షా నుంచి మనం 11:02కి డిపార్చర్ ఏమో. 17 మినిట్స్ మాత్రమే డిలే.
బలార్సా రైల్వే స్టేషన్కి ఏపీ ఎక్స్ప్రెస్ వస్తుంది. గూడ్స్ ట్రైన్స్ ఉండడం వల్ల మనం కవర్ చేయలేకపోయాం. తెలంగాణ ఎక్స్ప్రెస్ మీట్స్ తెలంగాణ ఎక్స్ప్రెస్ 12723. మనం వచ్చేసరికి కాజీపేట దగ్గరలో ఉన్నాము. నేనైతే కొంచెంసేపు పడుకున్నాను అనమాట తెలంగాణ ఎక్స్ప్రెస్ క్రాస్ అయిన తర్వాత. ఎందుకంటే ఇది ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ దిగ్గానే చార్మినార్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. హైదరాబాద్ నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేయాలి. ఇది కానీ ఆన్ టైంకి వెళ్ళిపోతే హైదరాబాద్ వరకు వెళ్ళిపోతాను, లేదంటే సికింద్రాబాద్లో డీబోర్డ్ అయిపోతాను. మళ్ళీ చార్మినార్ ఎక్స్ప్రెస్ మిస్ అయిపోతే మళ్ళీ ప్లాన్ మిస్ అయిపోతుంది. వాడపల్లి రివర్ ఇది. మనం ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ వరంగల్ నుంచి వస్తున్నాయి, విజయవాడ వరంగల్ నుంచి. హైదరాబాద్ వెళ్ళడం కోసం వీళ్ళందరూ ఆర్ సికింద్రాబాద్. మనమైతే కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KZJ. ఇక్కడికి 256కి వచ్చింది, 156కి రావాలన్నమాట. 1 అవర్ డిలేలో వచ్చింది మన తెలంగాణ ఎక్స్ప్రెస్. మనం కాజీపేట జంక్షన్ నుంచి డిపాచర్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 1 అవర్ 10 మినిట్స్ డిలేతో 3:05కి. మెయింటెనెన్స్లో వచ్చేసరికి కాజీపేట బలార్సా ట్రైన్ అయితే ఉంది. వన్ 7201 వస్తుంది, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. గోల్కొండ ఎక్స్ప్రెస్. నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసరికి, నేనైతే ఒక ట్రైన్ నెంబర్ తప్పు చెప్పాను. ఆ ట్రైన్ నెంబర్ ఏటో కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒకటి కాదు, 2 ట్రైన్ నెంబర్ తప్పు చెప్పాను. ఆ 2 ట్రైన్ నెంబర్ కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.
స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. చర్లపల్లికి వచ్చేసరికి 4:33కి వచ్చింది. మనం మౌలాలి దగ్గరలో ఉన్నాము. చూస్తాను ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి కానీ బిఫోర్ 5 గంట డిపార్చర్ అయిపోతే నేను హైదరాబాద్ వరకు వెళ్తాను, లేదంటే సికింద్రాబాద్లో డీబోర్డ్ అయిపోతాను. ఎందుకంటే మళ్ళీ చార్మినార్ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయాలి. పల్నాడు ఎక్స్ప్రెస్. శాంతించని శాతవాహనం. అండ్ మనం కూడా స్టార్ట్ అయిపోయాము. శాతవాహనం అవుట్ అయింది, మనం విన్ అవుతున్నాం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఫస్ట్ ప్లాట్ఫామ్కి రావడం. మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. మ్యాక్సిమం ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోయింది. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 5 o'clockకి. VAP4 లోకోతో ఒక ట్రైన్ అయితే వెయిటింగ్. ఇదేదో రేక్ షేరింగ్ ట్రైన్ ఇది. ఎవరూ లేరు, తీసుకెళ్తున్నట్టున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. మనమైతే టువర్డ్స్ నాంపల్లి వైపు వెళ్తున్నాము. అదే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వైపు. అలా ఆ రూట్లో వెళ్ళిపోతే లింగంపల్లి. తెలంగాణ ఎక్స్ప్రెస్లో మన జర్నీ అయితే ఎండ్ కాబోతుంది అనమాట ఇంకొక కొన్ని నిమిషాల్లోనే. అండ్ ఈ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ కానీ చూసుకుంటే నార్థన్ రైల్వేస్, నార్త్ సెంట్రల్ రైల్వేస్, వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ అండ్ సెంట్రల్ రైల్వేస్ ఈ 4 డివిజన్లు అయితే చాలా బాగా హ్యాండిల్ చేసే తెలంగాణ ఎక్స్ప్రెస్ని బిఫోర్ టైమే తీసుకొచ్చారు ప్రతి స్టేషన్కి. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్తుంది. అది
హైదరాబాద్ అనకాపల్లి, హైదరాబాద్ డెహ్రాడూన్ స్పెషల్ ట్రైన్ ఇది. నేనైతే హైదరాబాద్ అరైవల్ చూపించి వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ చార్మినార్ క్యాచ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉందన్నమాట. నేను కూడా కొంచెం ప్రిపేర్ అవ్వాలి. నా వ్లాగ్ ఎలాగ అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్. Starting at just 8.65% Onway. Bajaj National Bank, Bharosa Company, with a Jharkhand branch today. మనం హైదరాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 5:20కి. 10 minutes మాత్రమే డిలే అనమాట. ఎగ్జాక్ట్గా 5:22కి వచ్చింది. 12 minutes మాత్రమే డిలే అనమాట తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి. 12760 వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. ఆ వ్లాగ్లో కలుద్దాం. ఐ మీన్ చార్మినార్ వ్లాగ్లో కలుద్దాం.